హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా! సో, మండే నుంచి ఇది నాగుల చవితి రోజనమాట. నాగుల చవితి రోజు మార్నింగ్ తీస్తున్న వ్లాగ్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. సో, ఇప్పుడు స్వామికి పూజ చేయాలి గదా! ఇంకా దానికోసం ప్రసాదం అన్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరెలా చేసుకుంటున్నారు ఈ నాగుల చవితి, ఈ శ్రావణ మాసంలో కామెంట్స్‌లో చెప్పండి. ఈ శ్రావణ మాసం అని ఎంతో ఇష్టమైన ఆహ్, చాలా మందికి ఇష్టమైన మాసం కదా! ఆ శివుడికి చాలా ఇష్టమైన మాసము లక్ష్మీదేవికి, ఆ శివుడికి. ఈ శ్రావణ మాసం ఎంత మనము ఈ పూజలు చేసుకున్నా, ఎంత ఇది చేసుకున్నా చాలా పాజిటివ్ ఎనర్జీ అవన్నీ ఉంటాయి. సో, మీతో ఇంకా ముందు ముందు మీకు వ్లాగ్ కంటిన్యూ చేస్తూ దీని గురించి మీకు డీటెయిల్‌గా చెప్తాను. శ్రావణ మాసం ఏంటి? ఎలాగా? తెలియని వాళ్ళ కోసము చెప్తున్నాను తెలుసుకుంటారు అని చెప్పేసి. ఇంకా నేనెలాగ ఈరోజు నాగుల చవితి చేసుకుంటున్నానో మీకు కూడా నేను షేర్ చేస్తాను. మీరెలా చేసుకున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో, ఇంక నేనిక్కడ ప్రసాదం కోసం ఇంక ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నూగులు అండ్ బెల్లం యేసుకుంటున్నాను. ఈ మిక్సీలోనే వేసుకుంటున్నాను. నేనేం ఫ్రై చేయలేదన్నమాట ఈ నూగులు. ఇంకా పచ్చివే పెట్టాలి కాబట్టి ఇంకా అలాగే వేసేసాను. ఇంకా చలిమిడి కోసం ఇంకా నేను బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్నాను నైట్. సో, ఇంకా బియ్యం కూడా నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులోకి యాడ్ చేసేసి, ఇంకా నేను అది కూడా బెల్లమేసి ఇంకా మిక్సీ చేసేసుకున్నాను. అది కూడా మిక్సీలోనే వేసుకున్నాను. ఇక్కడ నువ్వుల పిండి రెడీ అన్నమాట. ఇలాగా ఉంటే ఇంకా ఉంటల్లాగా కట్టుకోవచ్చు మనము. ఇంకా ఇక్కడ నేను ఇలా వేసుకుంటున్నాను. ముందు నువ్వులు ప్రిపేర్ చేసుకునింది ఇందులోకేసుకుంటున్నాను ఒక ప్లేట్‌లోకి. ఇంకా చల్మెడి కూడా ఇందులోనే ఇంకా ఆ మిక్సీలోనే అలాగే యాడ్ చేసేసి, ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా అది కూడా ప్లేట్‌లోకి పెట్టుకుంటున్నాను. సో, ఇంకా ఈ 2 నేను ఇంకా మిక్సీలో వేసేసుకొని ఇంకా రెడీ పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచినప్పుడు ఇంకా ఇది నేను నానబెట్టుకున్నానంట పెసరపప్పు నానబెట్టుకున్నాను. గీలోనే ఇంకా కొన్ని సేమియా ఏసి ఇంకా లైట్‌గా బ్రౌనిష్‌గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే ఇంకా రెడీగా అంత బావుండదు. మాడిపోయిన స్మెల్ అట్లా వస్తూ ఉంటుంది. ఇంకా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంకా నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటనేది చూపిస్తున్నాను. ఇంకా ఇది కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇంకా 1 టీ గ్లాస్ అంత వాటర్ ఏసుకుంటున్నాను. 2 టీ గ్లాస్ అంత వాటర్. ఎందుకంటే కొద్దిగా అంతసేపు బాయిల్ అయినాక ఇంకా మనకు తెలుస్తుంది సేమియా కుక్ అయిందో లేదో అని చెప్పి. అట్లా ప్రెస్ చేసినా గూడా మనకు తెలిసిపోతుంది. సో, ఇంకా ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్న మిల్క్ ఉంటే ఇంకా యాడ్ చేశాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ 2-3 టేబుల్ స్పూన్ ఇంకా షుగర్ యాడ్ చేశాను. ఇంకా కొద్దిగే కాబట్టి ఎక్కువ స్వీట్‌నెస్ కూడా వద్దు అని చెప్పి. ఇంకా దీపు తింటే ఏమన్నా కొద్దిగా తింటాడేమో అందుకే ఎక్కువ షుగర్ యాడ్ చేయలేదు. ఇంకా అందులో ఇంకా కుక్ అయిపోయాక ఇంకా కిస్మిస్ ఇందులోకి యాడ్ చేసేసాను. సో, ఇంకా వన్ సైడ్ ఇంకా పాయసం ప్రిపేర్ అవుతున్నప్పుడే నేనిక్కడ అన్నీ రెడీ చేసుకున్నాననమాట పూజకి. ఇంకా ఆల్రెడీ అన్ని పూలన్నీ పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ మధ్యలో గణపతిని కూడా పసుపుతో చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు ఈరోజు ఇంకా మన నాగుల చవితి కాబట్టి ముందు నాగదేవతకి మనం పూజ చేసే ముందు గణపతి పూజ చేసుకోవాలి. ఇంగా గణపతి పూజకి పసుపు గణపతి చేసి పెట్టుకున్నాను. కొందరికి సాంప్రదాయంగా ఏమంటే గ గణపతి అండ్ గౌరీదేవి కూడా ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే పసుపుతో గణపతి అండ్ గౌరీదేవిని 2 కలిపి చేసుకోవచ్చు. నాకలా లేదు కాబట్టి ఓన్లీ గణపతిని మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను.
ఇంకా ఫస్ట్ ఇంకా నాగదేవతకి మనం పూజ చేసే ముందు చెప్పాను గదా! గణపతి పూజ చేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎలా చేసుకోవాలి? ఏంటి గణపతి పూజ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది గణపతి పూజ. మనం ఏది స్టార్ట్ చేయాలి, ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా ముందు గణపతి పూజ కంపల్సరీ చేసుకోవాలి. గణపతి అష్టోత్తరం అనేది ఉంటుంది కదా! అది చదువుకుంటూ 108 సార్లు అండ్ పూలు వేసుకుంటూ, మీరు అక్షంతలు వేసుకుంటూ చేసుకోవాలి. అది రాని వాళ్ళు, అది తెలియని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనుకుంటూ 108 టైమ్స్ మీరు అక్షంతలు కానీ, పూలు కానీ వేస్తూ గణపతి పూజ మీరు కంప్లీట్ చేసుకోండి. సో, నేను ఆల్రెడీ మార్నింగే లేచి నేను చెప్పాను కదా! అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రసాదము అన్నీ. అండ్ అందుకంటే ముందు నైటే నేను ఇల్లు, వాకిళ్ళు అన్నీ తుడుచుకొని అండ్ ముగ్గులేసుకొని ఇంటి ముందర మార్నింగ్ ఇంకా దీపం పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడు పూజ చేయాలన్నా ఈ శ్రావణ మాసంలో మీరు ఎర్లీ మార్నింగ్ 5, 5:30కి లేసి 6, 6:30 కంటే దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా నేను ముందు ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను. అగరబత్తులు ఎలిగించి ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ శ్రావణ మాసం ఏంటంటే చాలా పండగలు ఉంటాయి ఈ శ్రావణ మాసంలో. ఫస్ట్ నాగల చవితి అండ్ వరలక్ష్మి వ్రతం శుక్రవారం వరలక్ష్మి వ్రతము చేసుకోవచ్చు. ఈ 4 వారాలొచ్చాయి. అండ్ కృష్ణాష్టమి, రక్షాబంధన్ సో, ఇలాగా చాలా పండగలుంటాయి ఈ శ్రావణ మాసంలో. ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఈ 4 వీక్స్ మీరు కంటిన్యూగా పూజలు చేసుకుంటూ ఇలా ఉంటే మీ కోరికలు ఏమున్నా నెరవేరుతాయని నా నమ్మకము. సో, నేను ఇలాగా చేసుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ఉండాలి అనుకుంటే మెయిన్‌గా లేడీస్ మీరు ఎవరైనా ఉండాలనుకుంటే మీరు తప్పకుండా ఉండండి. ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా! ఈ శ్రావణ మాసంలో దేవుడి భక్తి ఉంటే మంచిది మనకి. మెయిన్ ఏంటంటే ఈ భక్తి, ఈ నమ్మకం ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మైండ్ అండ్ రిలాక్స్‌గా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే పూజలు కానీ అవి. సో, నేనిక్కడ గణపతి పూజ స్టార్ట్ చేశాననమాట. సో, నేను కూడా ఓం గం గణపతియే నమః అనుకుంటూ 108 టైమ్స్ నేను కూడా ఫస్ట్ గణపతి పూజ అనేది కంప్లీట్ చేశా. సో, ఇక్కడ ఇంక నేను నాగదేవతకి నేను పూజ స్టార్ట్ చేశానన్నమాట. ఆ నాగ పడగ ఉంటుంది కదా! సో, మీ దగ్గర ఎవరికైనా అవైలబుల్ లేకపోతే ఇంక తెచ్చుకోండి. మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇది మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నింది. ఇది మా అమ్మ దగ్గర ఉంటే నేను తెచ్చుకున్నాను. సో, ఆ నాగ పడగకి ఫస్ట్ ఇంక నేను బాగా వాష్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో నాగ పడగ పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ ఇంకా మిల్క్ వేసుకుంటున్నాను. అభిషేకం చేసుకుంటున్నాను. ఇందులో గూడా మీకు దీనికి సంబంధించిన గూడా పూజవి ఉన్నాయి. అది గూడా బుక్స్ అవైలబుల్‌గా ఉంటాయి మీకు మార్కెట్‌లో అండ్ ఆన్‌లైన్‌లో కూడా యూట్యూబ్‌లో గూడా చాలా ఉంటాయి. సో, దీనికి తెలియకపోతే ఏమి చెప్పాలి? ఏం మంత్రం చెప్పాలి అనేది నేను చెప్తానిప్పుడు. ఓం నాగదేవతాయే నమః. ఓం నాగదేవతాయే నమః. ఓం నాగదేవతాయే నమః అని అనుకుంటూ 108 టైమ్స్ మనము అభిషేకం అనేది చెయ్యాలి. ఏ మంత్రాలు రాని వాళ్ళు ఇది చేస్తే చాలన్నమాట. పాలు, నెయ్యి, తేనె, పెరుగు ఇంకా మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకొని వేయొచ్చు. ఇంకా నేనైతే ఓన్లీ బనానా ఒకటి వేసానన్నమాట. సో, ఇట్లా పూజ అనేది 108 టైమ్స్ ఖచ్చితంగా మీరు కూర్చొని ప్రశాంతంగా ఆ నాగదేవతకి ఆ నాగదేవతకి ఇంకా ఈ నాగ పంచమి రోజు చాలా శక్తి ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసుకుంటూ అన్నీ నీట్‌గా ప్రిపేర్‌గా చేసుకోండి. ఏ తప్పులు లేకుండా. ఎందుకంటే నాగదేవతను చాలా పవర్‌ఫుల్ కదా! అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు లేని వారికి చాలా మందికి సంతానం కలగాలంటే ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. సో, నేను ఇంకా ఇలాగా చేసుకుంటూ ఇంకా మీకు చూపిస్తున్నాను. మీకు ఇప్పుడు కాకపోతే ఎందుకంటే లేట్‌గా పోస్ట్ చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి. సో, బాగా మంచిగా జరుగుతుంది పూజ.
సో, ఇంకా ఇక్కడితో అభిషేకం కంప్లీట్ అయిపోయింది. సో, అభిషేకం అంతా కంప్లీట్ అయినాక నాగదేవతకి ఇంకా అది మళ్ళీ వాష్ చేసుకొని బాగా గంధం పట్టించాలి. ఆ గంధం అనేది ఆ స్వామికి చాలా ఇష్టం అన్నమాట. గంధం పట్టించి ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. సో, ఇంకా ఇక్కడ అన్ని ప్రసాదాలన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇందాక మనము నూగులది, చలిమిడి, ఇంకా పెసరపప్పు ఇంకా అవన్నీ చేసుకున్నాం కదా నేను. ఇంకా అదన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ పాయసం కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ కుంకుమ, పసుపు, ఇంకా గంధం అంతా రాసేసి ఇంకా ఆ స్వామికి ఇంకా మళ్ళీ పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా అక్షంతాలు పూలతో ఫస్ట్ ఇంగా పూజ చేసుకుంటున్నాను. సో, ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి, నాగయ్యకి ఇంకా మనము తాంబూలం సమర్పించాలన్నమాట. బ్లౌజ్ పీస్, ఆకు, ఒక్క, ఖర్జూరాలు, రూ. 11 చేంజ్ అండ్ 2 పండ్లు, ఇంకా ఒక్కలు ఇంకా ఇవి ఉంటే మీకు స్తోమత బట్టి దాన్ని బట్టి మీరు సమర్పించాలి. సో, ఇది ఎందుకంటే మనము ఏదన్నా కోరిక ఉన్నా నెరవేర్చు తండ్రి నేనేమన్నా తప్పులు చేస్తే అని చెప్పి మనం ఆ దేవుడికి అనుకుంటూ, మొక్కుకుంటూ మనం పిల్లని ఎత్తుకొని రా. సో, పూజ కంప్లీట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్లీ. అండ్ ఈ నాగదేవత మనకి అలాగే వరాలిస్తుంది. కోపం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీకొక మంత్రం చెప్తాను. అమ్మా తల్లి నేనేమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించు అని అడిగేసి ఈ మంత్రం చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప నాగ నాగేశ్వర, నాగేశ్వరి క్షమించు తల్లి, క్షమించు తండ్రి నేనేమన్నా తప్పు చేస్తే నన్ను ఆదుకో స్వామి అనేసి మీరు మొక్కుకోండి. ఇది తప్పున్న ఇది మనం ఏం చేసినా అది మంచికే అని ఆ దేవుడికి తెలిసి ఉంటే అది ఆ దేవుడు చూసుకుంటాడు. సో, నేను ఏదన్నా తప్పుగా చెప్పింటే నేనేదన్నా తప్పుగా మీకు అనిపిస్తే నాకు కామెంట్స్ చేయండి. నేనేమన్నా దాన్ని సరి చేసుకోవాలని ట్రై చేస్తాను. నాకు తెలిసింది నేను చేశాను. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. సో, సక్సెస్‌ఫుల్‌గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా. ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేచి ఇట్లా పూజ చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది ఏంటంటే 10:00, 9:00 అట్లా చేస్తారు. మనం ఇట్లా కొంచెం శ్రావణ మాసం, కార్తీక మాసంలో కొద్దిగా అర్లీగా చేసుకుంటేనే మంచిది. ఆ ఫలితం అనేది మనకు ఉంటుంది. సో, పూజ అయితే చాలా కంప్లీట్‌గా జరిగిపోయింది. ఇంకా పుట్టకి వెళ్ళాలి. పుట్టకెళ్ళి పాలు వేయాలి. ఇంకా ప్రెజెంట్ ఇంకా దీపుకి స్కూల్ ఉంది. కొందరికి హాలిడేస్ ఇస్తారు అనుకుంటాను మేబీ. దీపుకైతే ఇవ్వలేదు. సో, నేను దోసకి బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను నిన్న. సో, ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూద్దాం. సో, నేనిక్కడ చట్నీ కోసం ఇంకా పల్లీలు ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఇంకా చిన్న బాబు లేచాడు. నేను పూజ చేసేటప్పుడే లేచాడు. ఇంకా నేను ఇంకా పడుకోబెట్టి ఇంకా ఈ బొమ్మలవి ఇంకా ఇస్తే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా దీపు ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు లేవలేదు. ఇంకా చిన్నోడు మాత్రం సైలెంట్‌గా ఆడుకుంటున్నాడు. ఇంకా ఈ చిన్న బాబు ఏంటంటే చాలా వరకు సతాయిచ్చకుండా సైలెంట్‌గానే ఉంటాడు. బొమ్మలయి ఇస్తే ఆడుకుంటూ అలాగా. ఎక్కువేం సతాయిచ్చడు. కానీ ఎప్పుడో ఒకసారి అలాగా ఈ మధ్య బయటికెళ్ళినప్పుడు అట్లా ఆహ్, చేస్తూ ఉంటారు పిల్లోళ్ళు కదా! మామూలే. కానీ మా చిన్నోడు కొంచెం గుడ్ బాయ్ లాగా ఉంటాడు. సో, ఇంకా ఇక్కడ చట్నీ గూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వన్ సైడ్ ఇంకా దోస వేసుకుంటున్నాను. ఇంకా దీపుకు వేసి ఇస్తున్నాను. ఇంకా మా డాడీ కూడా వస్తానని చెప్పారు. ఇంకా మా డాడీకి, మా మమ్మీకి కూడా ఇంకా బాక్స్‌లో పెట్టి పంపిద్దాము ఇంటికి తింటుందని చెప్పేసి ఇంకా వేస్తున్నాను దోసలు. ఇంకా మీకు నేను చట్నీ ఏం చూపించలేదు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ నార్మల్‌గా తెలిసిందే కదా అని.
సో, ఇంకా దీపుకి పెట్టిస్తే ఇంక దీపునే తింటున్నాడు. ఇంకా అక్కడికి లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి, ఇంకా నేను చిన్నోడికి ఇంకా నీళ్ళు పోసేసి, ఇంకా రెడీ చేశాను. ఇంకా నేను గూడా ఇంకా వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో, ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు ఫాస్టింగ్ ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా యాక్చువల్లీ పాలు పోసే రోజు నాగుల చవితి రోజు ఏంటంటే నైట్ ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి నైట్ లైట్‌గా టిఫిన్ అట్లా చేస్తాననమాట. ఇంకా నేను బాబుకి ఇంకా ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ వరకే ఉండాను. ఇంక ఇక్కడికొచ్చేసాము పుట్ట దగ్గరకి. సో, ఇంక ఈ పుట్ట దగ్గరకొచ్చాక ఇంక ఇక్కడ నీళ్ళన్నీ చుట్టూ వేసేసుకొని, ఇంకిక్కడ కడిగేసి ఇంకా ముగ్గు వేసుకున్నాను. పసుపు, కుంకుమ అంతా వేసుకొని ఇంకా కడుక్కొని నీట్‌గా ఇంకా ముగ్గు వేశానన్నమాట నేను. సో, నీట్‌గా అంతా కడిగేసుకొని ఇలాగ 3 చుట్లు మనము నీళ్ళతో అంతా ప్రదక్షిణ చేసేసి, ఇంకా అక్కడ ముగ్గేసుకొని పసుపు, కుంకుమ అంతా చల్లుకున్నాను. మళ్ళీ ఇంకా దారపు జుండు తీసుకున్నాను గదా! దారం జుండు తీసుకొని ఇంకా 3 కానీ, 5 కానీ చుట్లు తిరగాలి. ఇంకా నేను పైకి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను అట్లా వెళ్ళకుండా ఇంకా జస్ట్ అక్కడే మాలలాగా వేసేసాను. ఇంకా ఇది పువ్వొత్తులు ఉంటుంది గదా! పువ్వొత్తులు కూడా నేను మాల వేసేసాను ఇట్లా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా కొందరికి హెల్ప్ అవుతుందని చెప్పి ఇంకా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది నేను శారీ ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నేను వాట్సాప్ ఆన్‌లైన్‌లో గ్రూప్‌లో తీసుకున్నాను. ఇంకా దీపు బర్త్‌డేకి కేక్ స్మాష్ కోసం అప్పుడు తీసుకున్నాను. బావుంది. చాలా బావుంది. దీనికి బెల్ట్ కూడా వచ్చిందనమాట. నేను ఇంకా అది సో, ఇంకా తాంబూలం పెట్టేసుకున్నాను. ఆకు, ఒక్క, 2 పండ్లు, ఖర్జూరాలు అండ్ దక్షిణ కూడా పెట్టాను. అండ్ దీపం వెలిగిచ్చాను. నేను ఒక ఆకు పెట్టి, ఇంకా 2 ప్రమిదలు, ఒకదాని మీద ఒకటి ప్రమిదలు పెట్టి అండ్ ఆవు నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఆవు నెయ్యి వేసుకొని ఇంకా దీపం వెలిగిచ్చానన్నమాట. ఇంకా ఊదిగడ్డలు, టెంకాయ కొట్టుకొని హారతిచ్చాను. ఇంకా మనం ఇంట్లో చేసుకున్న చెలిమిడి, నువ్వుల్ది ఉంటుంది గదా! ఇంకా పెసరపప్పు కూడా ఇంకా అక్కడ ప్రసాదంకి పెట్టాను స్వామికి. సో, నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చు. మీరు యూజ్ చేయాలి అనుకుంటే. నేనైతే ఆవు నెయ్యి అయితే యూజ్ చేశాను. మీ స్తోమత బట్టి మీరు యూజ్ చేయాలనుకుంటే ఆవు నెయ్యి కానీ, ఇంకా నువ్వుల నూనె కానీ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే నార్మల్లీ ఆయిల్ యూజ్ చేస్తామంటే అదైనా ఓకే. అది మీ ఇష్టము. నేను యూజ్ చేసింది మీకు చెప్పాను. అండ్ ఇక్కడ హారతి అంతా ఇచ్చేసాక ఇంక నేను పాలు పోసి ఇంకా మా హస్బెండ్‌కి ఇంకా మా బాబు చిన్న బాబుతో ఇంకా పెద్ద బాబుతో కూడా ఇంకా వేయిచ్చాను. ఇంకా హారతి ఇచ్చి టెంకాయ కొట్టేసాను. నానితో పప్పి కొన్ని అన్ని చెప్పులు వదిలు పొయ్యాలి కదా. ఉన్నాయి కొన్ని. సో, ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంటికొచ్చేసి ఇంకా మా హస్బెండ్‌కి ఇంకా దోస ఏసిచ్చాననమాట. ఇంకా తింటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత తినేసి ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికెళ్ళామనమాట. ఇంకా ఇది ఈవినింగ్ వ్లాగ్. ఇంకా ఈవినింగ్ ఇది మేము బయటికెళ్తున్నాము. ఇంకా దీపు ఇంకా పడుకోనున్నాడు. ఎక్కడికంటే ఇంకా విశాల్ మార్ట్‌కి వెళ్తున్నాము. చిన్న మ్యారేజ్ ఉంది ఈవినింగ్. రిసెప్షన్‌కి వెళ్ళాలి. ఇంకా అది తీసుకోవడానికి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని చెప్పి విశాల్ మార్ట్‌కి వెళ్ళాము. ఏదైనా డిన్నర్ సెట్. సో, ఆ టైప్ సో ఇంకా షాపింగ్కి వెళ్ళి ఇంకా గిఫ్ట్ తీసుకొని వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము దీపం తీసుకొని. ఇప్పుడు ఇంకా మ్యారేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు గుడికి వెళ్ళి తాతల ఇంటికి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఇంకా పెళ్ళి పోతున్నా.
ఎవరిది? మా డాడీ ఫ్రెండ్ది. అవునా? చిన్నోడు సో, ఇంకా చిన్నోడిని రెడీ చేసేసి ఇంకా పడుకోబెట్టాను. ఇంకా నేను లైట్‌గా రెడీ అవుతున్నాను. ఇంకా లైట్‌గా మేకప్ చేసుకుంటున్నాను. సో, ఇదన్నమాట. నేను ఇలా రెడీ అయ్యాను. మీకు చూపిచ్చాను. కొద్దిగా ఫాస్ట్‌గా చూపిచ్చేసాను. ఇంకా వస్తూ ఇంకా నేనిక్కడ గిఫ్ట్ ప్యాక్ చేపిచ్చుకుంటున్నాము. ఇంకా దీపు ఇంక అక్కడున్న బొమ్మలు, అక్కడున్న జేసీబీ ఇవన్నీ కావాలంటున్నాడు. ఇంక ఇక్కడ మ్యారేజ్‌కి కూడా వచ్చేసాము. ఇంకా వెళ్లి ఫోటోస్ కూడా తీసుకున్నాము. నేను జస్ట్ కొద్దిగానే తీశానన్ వీడియో. ఇంకక్కడ చిన్నోడు అస్సలు నన్ను తీనీలేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడెక్కువ. నిద్రలో ఉన్నాడు. ఇంకా ఇంటికొచ్చాక ఇంకా పడుకోబెట్టాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంక మీకు ఇదే చెప్తున్నానిక్కడ. అస్సలు మీకు వీడియో తీయలేకపోయినాను. అక్కడ చాలా క్యాప్చర్ చేయాల్సింది చాలా ఉండింది. సో, దానికేమి అనుకోవద్దండి. ఇంకా మ్యారేజ్‌కెళ్ళి వచ్చేసాము. అప్పటికే 10:30 అవుతుంది. ఇంకా పడుకోబెట్టేసాను చిన్నోడిని. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకొస్తాయి. బాయ్.